నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే ప్రశాంతంగా ముగిశాయి. తండ్రిపై కొడుకు పోటీ చేశాడు, కొడుకుపై తండ్రి పోటీ చేయడం, తల్లిపై కూతురు పోటీ చేయడం, ఇలా రకరకాలుగా అన్ని జరిగి తెలంగాణలోని కూడా జరిగిన స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో చాలా రసవత్తరంగా జరిగాయి. ఎలక్షన్లు జరిగినన్ని రోజులు కూడా చాలా పండగ వాతావరణం నెలకొంది పల్లెలలో. సో అది ముగిసిన తర్వాత ఇప్పుడు పల్లెలలో నడిచేది గుసగుసలు ఏంటి అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సమరం ఎప్పుడు వస్తుంది ఏంటిదనేది ఒక్కటే చర్చ జరుగుతూ ఉంది పల్లెలలో. అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే జెడ్పీటీసీ ఎన్నికలు తర్వాత జరుగుతాయి, ముందు ఏవైతే మున్సిపాలిటీ ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈరోజు కనుక ఉన్న అప్డేట్ని మాట్లాడుకున్నట్లయితే జెడ్పీటీసీ ఎన్నికలు ముందు పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కాబట్టి కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలన్నట్టుగా ఇతర రాజకీయ నేతలు మాత్రం మరో ఎన్నిక ఎప్పుడంటూ అసలు ఇప్పటికే చర్చలు అయితే వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది. గ్రామాల్లో అయితే నాయకులు ఇదే అంశంపై వేడివేడిగా చర్చలు అయితే జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఓ పని అయిపోతుందంటుగా కొన్ని అభిప్రాయాలు నాయకులలో అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ఆలోచనలు వ్యక్తమవుతున్న సందర్భంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లోని పోటీకి కూడా నాయకులు అక్కడ పల్లెటూర్లలో సిద్ధంగా ఉన్నారన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎన్నికలు రావచ్చు, ఆర్థిక సర్దుబాట్లు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే టైంలో టికెట్ సాధించడానికి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులు కూడా వేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న నాయకులు పల్లెటూళ్ళలో. ఈ నెలాఖరున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు ఇక్కడ మనకు సమాచారం అందుతా ఉంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి గారు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పట్లో ఎన్నికలు ఉండవా అనే ప్రశ్న కూడా అక్కడ మిగిలిపోయింది అంటూ గ్రామాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. దీని మీద కూడా ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానిపై సస్పెన్స్ కొనసాగే అవకాశం కనబడతా ఉంది మనకి. అయితే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీ విభజన ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే పూర్తి చేసినట్టుగా కనబడతా ఉంది. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం ఓటర్ జాబితాను అలాగే పోలింగ్ కేంద్ర జాబితాలను కూడా సిద్ధం చేస్తున్నట్లుగా కనబడతా ఉంది. కానీ వీటన్నిటికంటే ముందు ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు నిర్వహించింది. దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాయకులందరూ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీకి ఉత్సాహంగా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యక్షంగా ప్రజలు ఓట్ల ద్వారా జరుగుతాయి. అదే సమయంలోని కూడా పార్టీ పరంగా పార్టీ గుర్తులపై జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నిక ఏదైతే ఉందో ఎవరికి సీట్లు వచ్చాయని ఎవరు కూడా ఓటర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి వీరి ఎన్నిక తర్వాత పరోక్ష ఎన్నిక విధానంలోని ఎంపీపీ జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు కూడా జరుగుతాయి. ప్రత్యక్షంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికలతో పాటు పరోక్ష ఎన్నికలు కూడా పార్టీలు ప్రతిష్టాత్మకంగా వీటిని తీసుకుంటాయి. దాదాపుగా పార్టీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. కాబట్టి అందుకే ఈ ఎన్నికపై ఆచి తూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అధికార కాంగ్రెస్ భావిస్తున్నట్లు మనకు ఇక్కడ తెలుస్తా ఉంది. మరోవైపు ముందుగా మున్సిపాలిటీ ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పి కూడా బలమైన ప్రచారం జరుగుతుంది. కానీ కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు దాదాపుగా 700 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది. వీటిని సాధించుకోవాలి అంటే వచ్చే మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇటు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా కనబడతా ఉంది. ఈ ఏడాది జనవరి చివరిలో పాలక వర్గాల గడువు ముగుస్తుంది కాబట్టి అప్పటి నుంచే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో మున్సిపాలిటీలు కొనసాగుతాయి. కాబట్టి వచ్చే ఫిబ్రవరితో జిహెచ్ఎంసీ పాలక వర్గం, వచ్చే మే నెలలో వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అలాగే అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకరేకల్ లాంటి పాలక వర్గాల గడువులు కూడా ముగియడంతో దీంతో వీటన్నిటికీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారా లేదా గతంలో లాగానే విడివిడిగా నిర్వహిస్తారా ఈ ఎన్నికలని చెప్పేసి కూడా ఒక ప్రశ్న మిగిలిపోయింది. అలాగే
ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందని చెప్పేసి కూడా అటు చెప్తా ఉన్నాయి. మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఏవైతే కసరత్తు ఇప్పటికే జరుగుతూ ఉంది, ఎన్నికల సంఘం కూడా ఇంతవరకు దానికి సంబంధించి ఎలాంటి కూడా ప్రారంభించలేదని కూడా చెప్పొచ్చు. మున్సిపాలిటీ అధికారులు ఎక్కడైతే వార్డుల విభజన అవసరం ఉందో వాటిని కొన్ని నెలల క్రితమే పూర్తి చేశారని కూడా మనకు తెలుస్తూ ఉంది. సమీప గ్రామాలు మున్సిపాలిటీలో కలవడం, కొన్ని గ్రామాలు విడిపోవడం, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు తదితర ప్రక్రియ ఏదైతే ఉందో దాని నేపథ్యంలోని వాటన్నిటినీ CDMAకు అధికారులు పూర్తి చేశారు ఇప్పటివరకు. అయితే ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అలాగే పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి ప్రక్రియకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయవలసి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఓటర్ల జాబితాను తయారు చేయడంలో కనీసం 10 రోజులు పట్టే అవకాశం ఉందని, ముసాయిదా తయారు చేయడం, దానిపై అభ్యంతరాలు ఉన్నాయి, అవి కూడా చేయడం, ఆల్ పార్టీ మీటింగ్లు నిర్వహించడం, తర్వాత దానికి చివరి జాబితాను ప్రకటించే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సైతం గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పోలింగ్ అక్కడే జరుగుతుంది కాబట్టి దాన్ని గుర్తించవలసిన అవసరం ఉంటుంది. అలాగే వార్డు ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అక్కడ ఆ చుట్టుపక్కల తయారు చేయాలి. అలాగే వీటికి కూడా వారం రోజుల నుంచి 10 రోజుల సమయం పడుతుందని కూడా, 2 ఒకేసారి చేయడం సాధ్యం కాదని కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. అటు అధికారులు కూడా దీనికి సంబంధించి చెప్తా ఉన్నారు. దీంతో ఎన్నికల సంఘం ఇప్పటికిప్పుడు వీటి ప్రక్రియను ప్రారంభించినా కూడా సంక్రాంతి వరకు ఈ ప్రక్రియ సాగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి మున్సిపల్ ఏదైతే సంబంధించింది ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్వహించాలనుకుంటే అంతకు ముందు డెడికేట్ కమిషన్ ఏదైతే నివేదికను ఇవ్వవలసి ఉంటుంది, దానికి ఆమోద ముద్ర వేయవలసి, ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి కూడా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత జిల్లాల వారి రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ విడుదల చేయవలసి ఉంటుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయవలసిన అవకాశం ఉంది. అంటే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లకు ఇంత తతంగం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ 27 మున్సిపాలిటీలు GHMCలో కలిశాయి కాబట్టి వీటికి వార్డుల వారీగా కావచ్చు ఇవన్నీ ఓటర్ల జాబితాను తయారు చేసి హద్దులు పెట్టి ఏ వార్డుకి అని చెప్పేసి హద్దులు పెట్టి మొత్తం జాబితా విడుదల చేసి దాని ముసాయిదా తయారు చేసి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాదాపుగా ఇప్పటి నుంచి కూడా అధికారులు దాని మీద వర్క్ చేసినా కూడా మొత్తం మీద దాన్ని అదంతా ఒక కొలిక్కి రావడానికి సంక్రాంతి వరకు టైం పట్టే అవకాశం ఉందని కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. అది అయిన తర్వాత ప్రభుత్వం దానికి ఓకే చెప్పి, ఏదైతే ప్రభుత్వం దానికి గెజిట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికలకు సంబంధించి ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఓటర్ల జాబితాని కూడా రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్. ఏ డివిజన్ కావచ్చు, ఏ వార్డులకు కావచ్చు, వార్డుల వారిగా ఇటు ఓటర్లు అలాగే అక్కడ ఎలక్షన్ నిర్వహించడానికి ఒక ప్లేస్ చూసుకోవాలి, ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి ముందే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అటు పల్లెలలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ దాంట్లో జరిగే చర్చ ఇదన్నమాట. సో మరి చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకసారి చూస్తే మనం మొన్న జరిగిన విషయమే చూసుకున్నట్లయితే ముందు మున్సిపాలిటీ ఎలక్షన్ పెడతా ఉన్నారు, కానీ దానికి టైం పట్టేలా ఉంది. కాబట్టి ఈ నెల ఆఖరులోగా ఏదైతే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీసీ అంటే జిల్లా పరిషత్ ఇటు మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల ఆఖరులో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో దీన్ని క్లోజ్ చేసేలాగా చేస్తారనేది ఒక విషయం అయితే మనకు వినబడతా ఉంది. మరి అది నిజంగా ప్రభుత్వం చేయబోతుందా? ఎందుకంటే మళ్ళీ దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లకు కూడా ఇటు ప్రభుత్వం దానికి సంబంధించి కొన్ని రిజర్వేషన్ల వారీగా వాళ్ళకు కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. సో అది కూడా ముందుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జెడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి ఎలక్షన్లు ఈ నెల ఆఖరులోగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. అంటే కొంతమంది ఇస్తారు, ఈ నెల ఆఖరులో కూడా ఇచ్చేస్తారనే కూడా గుసగుసలు కూడా ఇటు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తా ఉంది. మరి చూసే ఈ ఎక్కడి వరకు పోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలపై ఈ ఎలక్షన్కి సంబంధించిన మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.